హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అయితే ముందుగా 2025 మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అయితే 2025 మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచీలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరిగింది. అయితే మ్యాక్సిమం ఈ 2025 డిఎస్సిలో చూసుకుంటే లాంగ్ ప్రిపరేషన్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ సాధించారని వాళ్ళ యొక్క మార్కులు ర్యాంకులు బట్టి చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఎవరైతే ఈ డిఎస్సి అనేది ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలి అనే ఒక దృఢ సంకల్పంతో లాంగ్ ప్రిపరేషన్ దగ్గరగా 1 year చేసిన వాళ్ళు, 2 years నుంచి 3 years నుండి లాంగ్ ప్రిపరేషన్ చదివిన వాళ్ళందరూ కూడా, బాగా కష్టపడి చదివిన వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు సంపాదించి ఉద్యోగం తెచ్చుకున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు అంటే బాగా కష్టపడి ఉద్యోగం సంపాదించి తమ యొక్క జీవిత ఆశయాలని నెరవేర్చుకున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా నా యొక్క ధన్యవాదాలండి. అయితే 2026లో మరలా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుందా ఉండదా? ఇప్పుడు యాక్చువల్లీ ఉపాధ్యాయుల యొక్క విద్యార్థుల యొక్క నిష్పత్తిని మనం గమనిస్తే ఆల్రెడీ ప్రతి జిల్లాలో కూడా ఉపాధ్యాయులు అనేవాళ్ళు సర్ప్లస్ లో ఉన్నారు. అంటే ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిని మనం ఆధారంగా చేసుకుంటే ఉపాధ్యాయులు మిగులు నిష్పత్తిలో ఉన్నారు. వీటి ఆధారంగా ఆల్రెడీ ఎస్జిటి ఉపాధ్యాయులు ఎక్కువగా మిగులు ఉపాధ్యాయుల లెక్కలో ఉన్నారు. సో వీళ్ళని సీనియారిటీ బేస్ మీద స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని ఇంకా హై స్కూల్స్ లో విలీనం చేస్తున్నారు. సో ఎస్జిటిలో అయితే ఎక్కువగా ఉపాధ్యాయులు అనేవారు మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. సో ఇప్పుడు 2025 డిఎస్సిలో ఇచ్చిన ఉపాధ్యాయులకు కూడా వెంటనే స్కూళ్ళలో జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉపాధ్యాయులు అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళని ఇంకా ఎక్కడ జాయిన్ చేస్తారో కూడా ఒకసారి చూసుకోవాలి. అయితే 2026లో డిఎస్సి ఉంటుందా అంటే ఇప్పుడు పరిస్థితుల్లో విద్యార్థుల యొక్క నిష్పత్తులను బట్టి చూసుకుంటే 2025లో డిఎస్సి అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. మేబీ 2026లో టెట్ అనేది ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే 2027, 28 లేదా మధ్యకాలంలో లేదా 2028 సంవత్సరంలో డిఎస్ అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికి రిటైర్మెంట్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. సో 2028 మొదట్లో కానీ 2027, 2027 చివరిలో కానీ నోటిఫికేషన్ అనేది విడుదల చేసే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. 2025 మెగా డిఎస్సిలో బార్డర్లోకి వచ్చి ఉద్యోగులు కోల్పోయి చాలా మంది ఉన్నారండి. ఆ బాధ అయితే వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు చాలా కష్టపడి ఎన్నో కష్ట నష్టాలు భరించి ఆర్థికంగా ఇంట్లోనూ నెక్స్ట్ బయట ఫ్రెండ్స్ వాళ్ళందరూ చేసే అవమానాలను, తిట్లను భరించి అన్నిటినీ కూడా ఇంటికి దూరంగా ఉండి చాలా సంవత్సరాలు ఎక్కడో రూముల్లో ఉండి చదివి చిన్న పాయింట్లో మా ఉద్యోగం కోల్పోయిన ప్రతి ఒక్కరూ కూడా బాధ అనేది చాలా అది అసలు వర్ణించలేము. సో వాళ్ళందరూ కూడా మీ యొక్క నమ్మకాన్ని వదిలేయకుండా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో భవిష్యత్తులో మీరు పెట్టుకున్న ఆశయం లేదా లక్ష్యం అనేది నెరవేర్చే అవకాశం అనేది ఉంటుంది. సో డిఎస్సికి చదువుతూ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎలాగంటే ఆల్రెడీ డిఎస్సిలో మన కంటెంట్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కంటెంట్ వరకు మెథడ్స్, సైకాలజీ అనేవి ఉపయోగపడవచ్చు. కానీ కంటెంట్ అనేది మనకి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది రాయడానికి. సో ఎవరు కూడా
ఆధారపడిపోకుండా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ చూసుకుంటూ మన దేనికైతే అర్హత ఉందో ఆ నోటిఫికేషన్స్ అనేవి నోటిఫికేషన్ చూసుకుంటూ వాటికి కూడా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక అంటే మన ఒక లక్ష్యం అనేది టీచర్ ఉద్యోగం సంపాదించడం అయినప్పటికీ కూడా ముందుగా ఏదో ఒక జాబ్ అనేది సంపాదించడం అనేది ముఖ్యం. సో తరువాత ఆ జాబ్లోకి వెళ్ళాక మీకు అవకాశం ఉంటే టీచర్ ఉద్యోగానికి చదువుకొని మరలా టీచర్ ఉద్యోగం అనేది పొందవచ్చు. కానీ ముందుగా ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది సంపాదించడం ముఖ్యం. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయినా డిఎస్సి నోటిఫికేషన్ పడే మధ్యలోపు ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్స్ అనేవి చాలా వస్తున్నాయి. కాబట్టి ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఈ నోటిఫికేషన్స్ ని అప్లై చేసి మంచిగా ఉద్యోగం సంపాదిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. తర్వాత మీకు వీలును బట్టి ఆ ఉద్యోగం చేస్తూ నా యొక్క లక్ష్యాన్ని అంటే కష్టపడి నా యొక్క లక్ష్యాన్ని నేను చేరుకుంటాను అనే ఉద్దేశంతో ఒకవేళ మీకు అవకాశం ఉంటే నెక్స్ట్ డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యి ఆ జాబ్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.